जय श्रीकृष्ण। श्रीभगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవంతుడు పలికెను, గొప్ప బాహువులు ఉన్న ఓ అర్జున, మనస్సును నిగ్రహించటం కష్టమే, ఇంకా అది చంచలమైనది. ఇందులో ఎటువంటి సంశయము లేదు. అయినా అభ్యాసం చేత వైరాగ్యం చేత మనస్సును నిగ్రహించవచ్చును అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. మనస్సు చంచలమైనది నిజమే, దానిని నిగ్రహించడం కష్టసాధ్యమైనదే. కానీ అంత మాత్రానికే ఎవరూ భయపడనవసరం లేదు. అభ్యాస వైరాగ్యములతో మనస్సును నిగ్రహించవచ్చును అని భగవానుడు ధైర్యం చెప్పెను. ఏ వస్తువు గాని ఒక వ్యక్తి గాని బలంగా ఉన్నంత మాత్రాన ఎవ్వరూ భయపడనవసరం లేదు. వానిని అణచుటకు తగిన ఆయుధమును వెతికితే చాలు. ఏనుగు గొప్ప బలమున్నది, అయినా ఒక చిన్న అంకుశము సంపాదించుకుంటే చాలు ఏనుగును అరికట్టవచ్చు. అలాగే మనస్సు యొక్క బలము సామర్థ్యమును చూసి ఎవరూ భయపడనవసరం లేదు. మనస్సును వశపరుచుకొనుట సాధక లోకమునకు అతి ముఖ్యమైనది. కాబట్టి దీనిని గురించి భగవానుడు ఏమి బోధించుచున్నారో తెలుసుకొనుట అతి ముఖ్యమైన విషయము. అభ్యాసము వైరాగ్యము అను రెండు ఉపాయములచే మనస్సును తప్పకుండా నిగ్రహించవచ్చు. వైరాగ్యం అంటే కనబడుతున్న విషయములలోని లోపాలు, దోషాలు, ఇంకా అశాశ్వతమైనవి అని బాగా విచారించి ఆ కనబడుతున్న విషయాలపై విరక్తి కలిగి ఉండాలి. దానివల్ల మనస్సు బయటికి పోకుండా లోపలి వైపుకు మరలుతుంది. వైరాగ్యం ఎందుకు కలిగి ఉండాలంటే, ఈ కనబడుతున్న ప్రపంచంలోని అన్ని పదార్థములు కాలక్రమంలో నశించిపోతాయి. చివరకు శరీరం కూడా నశించిపోవును. అశాశ్వతమైన ఇటువంటి పదార్థములపై కోరిక ఎందుకు? శాశ్వతమైనది ఆత్మయే. కాబట్టి ఆత్మపై కోరిక కలిగి ఉండవలెను. ఒకవేళ ప్రపంచంలోని ఎన్ని భోగములను అనుభవించినా తృప్తి కలగదు, ఆశ తగ్గదు. మళ్ళీ మళ్ళీ కోరికలు పుడుతూనే ఉంటాయి. దాని వలన జ్ఞాపకాలు బలపడి సంసార బంధము వృద్ధి చెందుతుంది. పైగా మనస్సు విషయాలను అనుభవించటానికి బయటికి పోవటం వల్ల ఆత్మ అనేది దూరం అవుతూనే ఉంటుంది. ధ్యానమందు మనస్సు నిలకడగా ఉండదు. కాబట్టి మనస్సు నిశ్చలంగా ఉండాలంటే, మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే విషయములపై వైరాగ్యము అత్యవసరం. ఇంకా మనస్సును నిగ్రహించాలంటే రెండవది అభ్యాసము. ఎన్ని జన్మల నుండో గడ్డకట్టి ఉన్న కఠినమైన మనస్సును కరిగించుటకు ఎంత శ్రమ, అభ్యాసం చెయ్యాలో తెలుసుకొనవలెను. కాబట్టి ప్రతిరోజు మనస్సును విచారణతో, వైరాగ్యములతో బయటి విషయాల నుండి లోపలున్న అంతరంగంలో ఆత్మధ్యానమందు మనస్సును నిలిపి ఉంచటం అనే అభ్యాసమును చేయటం వల్ల అచిరకాలంలోనే మనస్సు స్వాధీనపడి ఆత్మయందే నిరంతరం ఇష్టం పొందుతూ ఉండును. జై శ్రీకృష్ణ.